మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. మనందరం హోలీ వీక్‌లో ఉన్నాం. దేవుడు ఆ శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి స్మరిస్తా ఉన్నాం. మంచిదే. మరి హోలీ వీక్‌లో భాగంగా ఈరోజు మనకు తెలిసిందే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆఖరిదిగా పస్కాను ఆచరించడం, ద లాస్ట్ సప్పర్‌గా మనం చూసుకుంటా ఉన్నాం. దేవుడు ఈ దినాన్న చేసినటువంటి అనేకమైన విషయాల్లో ఒక పాఠం దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నారండి. ఏంటది అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జాన్ చాప్టర్ 13. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. జాన్ చాప్టర్ 13 verse 5. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఈ సంఘటన మనం అనేక సార్లు విని ఉన్నాము, తెలుసుకుని ఉన్నామండి. అయితే ఇక్కడ దేవుడు ఒక మెసేజ్ ని మనకిస్తా ఉన్నారు. అంత గొప్ప దేవుడు తనని తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగడం ఏంటి? ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి హోదాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు, అవునా కాదా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉన్నారు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివని కాదు, కానీ ఎంత తగ్గించుకున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు తగ్గింపు కలిగినటువంటి మనస్సు ఎవ్వరికీ ఉండడం లేదు. దేవుడు తగ్గింపు కలిగినటువంటి వారి కొరకు వేచి చూస్తా ఉన్నాడు. నీలో తగ్గింపు ఉందా? నీవు లోకంలో తగ్గించుకుంటున్నావా? దేవుడు చెప్పిన పనిని చేస్తా ఉన్నావా? ఈరోజు జనాలు చేయడానికి ఇష్టపడరండి, తగ్గించుకోవడానికి ఇష్టపడరండి. వారే గొప్పగా, నేనే గొప్ప అన్నట్టు ప్రవర్తిస్తా ఉంటారు. అంటే తగ్గింపు కలిగినటువంటి మనస్సు గనుక నీలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. God is ready to bless you if you are a humble person. But are we humble? మనం నిజంగా తగ్గింపు కలిగి జీవిస్తా ఉన్నామా? మీరు పనిచేస్తున్న ప్రదేశంలో కానివ్వండి, చదువుకుంటున్న ప్రదేశంలో కానివ్వండి, ఉన్న ప్రదేశంలో కానివ్వండి, ఎక్కడైనా ఎప్పుడైనా తగ్గింపు అనేది మనలో ఉందా? తగ్గింపు లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. దానికి ఆపోజిట్, నువ్వు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. ఈరోజు గర్వం చాలా మందిలో విపరీతంగా ఉంది. పడిపోవుటక మునుపు ముందు గర్వము నడుచును. ఈరోజు నువ్వు గర్విస్తున్నావంటే దానికి అర్థం నువ్వు త్వరలో పడిపోబోతుంది. అప్పుడు దేవా దేవా అన్న దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తుతాడేమో, కానీ ఆ కోల్పోయిన నష్టాన్ని నువ్వు తీసుకురాలేవు. అందుకే సమయం ఉండగానే ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడు ఒక సాదృశ్యంగా, ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. అంత గొప్ప వ్యక్తి అయి ఉండి కూడా, రాజులకు రాజు ఉండి కూడా ఒక సామాన్యమైనటువంటి శిష్యుని పాదాలు కడగడానికి కారణం తగ్గింపు మనసు. That's the lesson he's teaching us. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. మాలో అనేక సార్లు తగ్గింపు మనసు లేదయ్యా. మేమే గొప్ప, మేమే మంచివారం, నాకంటే గొప్ప ఎవరు లేరు, నాకంటే జ్ఞానవంతులు లేరని అతిశయపడుతున్నామయ్యా. మాలో ఉన్న అతిశయాన్ని అణచివేయండి అయ్యా. నీ కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని ఉంచండి. నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచండి. నిన్ను మాలో ఈ ప్రపంచంలో చూపించే వారిగా మమ్మల్ని ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.